ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం మా పంచాయతీలకి, మా గ్రామీణ ప్రజలకు వచ్చే నిధుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేస్తున్నారు. మా అధికారాలని, విధుల్ని, బాధ్యతల్ని వాటిల్ని తీసుకువెళ్ళి గ్రామ సచివాలయాలకి, గ్రామ వాలంటీర్లకు ఇవ్వటం జరుగుతుంది. అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించిన ఆర్థిక సంఘ నిధులు, అలాగే ఉపాధి హామీ నిధులు, ఇంకా వివిధ పథకాల కింద మా గ్రామీణ ప్రజలకు రావాల్సిన నిధులు సుమారు 50,000 కోట్ల రూపాయలు తిరిగి మా పంచాయతీలకు ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అలాగే గ్రామ సచివాలయాల్ని, వాలంటీర్లను తీసుకొచ్చి పంచాయతీల్లో విలీనం చేయాలి. అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి మా గ్రామ పంచాయతీ ఆధీనంలో నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే నవరత్నాలు, 3 రత్నాలు మా గ్రామీణ ప్రజలు, మా గ్రామ పంచాయతీలు, సర్పంచులు మాకొచ్చే డబ్బుల్ని దొంగిలించి తన పేరుతో, తన బొమ్మ వేసుకుని ఆయన నవరత్నాల పేరుతో పంచిపెడతారు. అంటే సొమ్మొకటిది సోకొకటిలాగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మా సర్పంచులకి, మా గ్రామీణ ప్రజలకు వచ్చే నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పంచిపెడతారు. అందుకని చెప్పి మేము ఈ వైఖరిని నిరసిస్తూ గత 3 సంవత్సరాలుగా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమం చేశాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు. ఇక మేము విసిగిపోయాం, చాలా విరక్తి చెందాం. అందుకనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే మన సర్పంచులకు మనుగడ, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుద్ది, వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించితేనే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుగా ఓడించితేనే గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి పిలుపుని ఈ రోజున మా సర్పంచుల పంచాయతీ ఛాంబర్లు ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, సిపిఎం, బీజేపీ, చివరికి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్, కార్పొరేటర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని గ్రామాన చిత్తశుద్ధితో పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామీణ ప్రాంతాలకు, గ్రామ పంచాయతీలకు, గ్రామీణ ప్రజలకు, సర్పంచులకు, ఎంపీసీలు, కౌన్సిలర్, కార్పొరేటర్లకు అన్యాయాన్ని ఇంటికి వివరించి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలను సిద్ధం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు వేయించవలసిందిగా ఈ సందర్భంగా మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లో పిలుపునివ్వటం జరుగుతుంది.